తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, యేసుక్రీస్తు నిమిత్తము అగ్నివంటి శ్రమలు అనుభవిస్తూ దుఃఖపడుతున్న వారికందరికీ ఆయన రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు ఎవడునూ తీసివేయలేని సంతోషమును అనుగ్రహిస్తాడు. అనగా శాశ్వతమైన, పరిపూర్ణమైన, దుఃఖమును మరచిపోయే సంతోషమును అనుగ్రహిస్తాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ప్రసవ వేదనలు పొందిన స్త్రీ బిడ్డ పుట్టగానే వాటినన్నింటినీ మరచిపోయి బిడ్డను చూచి ఆనందించినట్టే యేసుక్రీస్తును బట్టి బాధలు, శ్రమలు, అవమానములు, నిందలు, ఆర్థిక పరిస్థితులు అనుభవిస్తున్న నీవు కూడా రెండవ రాకడలో ఆయనను చూచినప్పుడు వాటినన్నింటినీ మరచిపోయి మహా ఆనందమును, సంతోషమును పొందుకుంటావు. ప్రభు అనుగ్రహించిన ఇట్టి నేటి వాగ్దానం ద్వారా పరిపూర్ణ సంతోషకరమైన జీవితం మన అందరి జీవితాలలో నెరవేరబడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్.